యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఈ విశ్వాసంలో చాలామంది నిలకడంగా స్థిరంగా ఉండలేరు. మెయిన్ ప్రతి మనిషి జీవితంలో నమ్మకం అనే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రతి మనిషి కూడా ఎక్కడ పడిపోతున్నాడంటే, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో చాలామంది తట్టుకోలేరు, పడిపోతూ ఉంటారు. నాకే ఈ శ్రమలేంటి, నాకే ఈ బాధలేంటి, ఎందుకు దేవుడు నన్ను కనికరించట్లే, కరుణించట్లే, నా అప్పుల సమస్యల నుండి ఎందుకు విడిపించట్లే, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల సమస్యలు విడిపించమని అడుగుతున్నాను, ఎన్నో సంవత్సరాలు నా ల్యాండ్ అమ్ముడు పోవాలని అడుగుతున్నాను, ఎన్నో సంవత్సరాలు నా హౌస్ అమ్ముడు పోవాలని అడిగినా దేవుడు కార్యం చేయట్లేదు, ఇలా అడుగుతారు. అప్పుల సమస్యల నుండి విడిపించాలి. అప్పులు చేసుకునే ఎవరు? మనం చేసాం అప్పులు. కానీ అప్పులు చేసేది మనము. తీర్చలేని పరిస్థితుల్లో దేవుడిని తీర్చమని అడుగుతూ ఉంటాం. ఆ సమస్య దేవుడు తీర్చాలంట. అట్లా అడుగుతూ ఉంటారు. ఇవి కాదు మన ప్రార్థన. అది జరగలేదనేసి మీరు అవిశ్వాసపడి మరి మీరు కృంగిపోతూ విశ్వాసంలో నిలకడగా ఉండలేని స్థితిగా ఉండిపోతున్నాం. సాతానికి మనిషి బలహీనతలు తెలుసు. వాడెప్పుడు కూడా మనిషి బలహీనతని వెతుకుతూ ఉంటాడు. ఏ బలహీనతతో ఉన్నాడు మనిషి అని ఒక స్కానింగ్ తీసినట్టు తీస్తాడు మనిషిని. ఆ స్కానింగ్లో నీ బలహీనత ఎక్కడుందో ఆ బలహీనతను చూసి ఆ బలహీనత మీద దెబ్బ కొడతాడు. ఒకవేళ నువ్వు విశ్వాసంలో ఉంటూ నువ్వు కొద్ది చిన్న ఏదన్నా జరగలేదనుకో, నీ మనసు కృంగిపోయినట్టుగా ఎప్పుడైతే ఉంటుందో నిన్ను అక్కడే దెబ్బ కొడతాడు, అక్కడే నిన్ను పడవేసేటట్టు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎన్ని వచ్చినా విశ్వాసంను మనం త్రొట్టిల్లకూడదు. జీవితంలో క్రీస్తుని తెలుసుకున్నామంటే మన జీవితంలో ఒక కార్యం జరుగుతూనే మనం నమ్ముతాం. నమ్మినప్పుడు ఆ నమ్మకము చివరి శ్వాస వరకు ఉంచుకోవాలి. నమ్మకము ఎందుకు అంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యం జరిగాక నువ్వు విశ్వాసంలో ఉండాలి. ఇంకా పోను నీ జీవితంలో ప్రతిదీ చేయాలంటే దేవుడు ఇక అది ఎలా జరిగించబడుతుంది? ప్రతి కార్యం జరగాలి. ప్రతిదీ జరిగించబడుతూ ఉంటే ఇక నువ్వు పరిపూర్ణంగా మార్చబడేది ఎప్పుడు? ఇక నా దేవుడు నాకు చేసి పెడుతున్నాడు కానీ నేను పాపంలో ఉంటే ఏం కాదు, నాకేం కాదు అనుకుంటారు చాలామంది. కానీ మన పట్ల మొట్టమొదటిగా మన దేవుడిని నమ్మినప్పుడు ఏ విశ్వాసాన్ని కలిగామో, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురైనా నువ్వు నిలకడగా ఉండి ప్రార్థన చేయి, శ్రమలు భరించు. అప్పుడు నిత్యరాజ్యంలో ప్రవేశం ఉంటుంది. లేకపోతే నిత్యరాజ్యంలో ప్రవేశింపలేము. శ్రమను భరించి సహించిన వానికే పరలోకం. శ్రమను భరించి సహించలేక పడిపోతే నిత్య అగ్నిలోనే పడిపోతాం. అదే ఎన్ని భరించినా, ఎన్ని సహించి అన్నిట్లో నువ్వు ఓర్చుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోకానికి మనం చేర్చబడతాం. కాబట్టి నిందలు, అవమానాలు, శ్రమలు ఇవి మనకి కావాలి. ఇవి ఉంటేనే పరలోకం. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని చూసి కృంగిపోవద్దు, పడిపోవద్దు. నిలకడంగా స్థిరంగా విశ్వాసంలో నిలిచి దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, ఆత్మస్వరూపుడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి. మీ అభిషేకం చేత నింపండి నాయన. విశ్వాసము నిలకడంగా కలిగి శ్రమలు భరించి సహించిన వాడు నిత్యరాజ్యపు వారసులు అవుతారంటున్నావు ప్రభువా. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ ఓర్చుకునేటలో, భరించుటలో, సహించుటలో ప్రతి వేగంలో నిలిచి ఉండే కృప దయచేయండి నాయన. నీ ఆత్మ వేగమైన శక్తి చేత నింపండి పరిశుద్ధాత్ముడా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితంలో ప్రభు అనేకమైన కార్యములు జరిగించండి. అడుగుచున్న ప్రతి వేగమైన కృపని కోసమైన మీ ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.